వేములవాడ క్షేత్రంలోని భీమేశ్వర సదన్లో జిల్లా అధికారులతో ఈవో రమాదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. 27న నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రామయ్య కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఈవో రమాదేవి తెలిపారు. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలోని శివార్చన వేదికపై కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, చలివేంద్రాలు, చలువ పందిళ్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి సుమారు 50,000 వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ ప్రవేశ ద్వారాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడను మనం దక్షిణ కాశీగా శ్రీరామ నవమి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 19/3/2026 నుండి 27/3/2026 వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపు. అందులో భాగంగా మనకు 27వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మనకు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణాన్ని పెద్ద ఎత్తున మనం జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించి మనకు పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి శివార్చన వేదిక పైన సీతారామచంద్ర స్వామివారి కళ్యాణానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. అలాగే అదే రోజు సాయంత్రము మనకు 5 గంటల నుంచి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఇందులో కూడా పెద్ద సంఖ్యలో ఊరు వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వారందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని